స్క్రీన్ మీద సక్సెస్ అయిన జంటలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. మళ్ళీ కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. కథ కొత్తదైనా హిట్ జోడీ నటిస్తే కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అవుతుందని మేకర్స్ భావిస్తారు. ఇదే ఓ నార్త్ లేడీకి ప్లస్ అయింది. పాత బాయ్ ఫ్రెండ్ తో మళ్ళీ రొమాన్స్ చేసే ఛాన్స్ ని తెచ్చిపెట్టింది. టైగర్ ష్రాఫ్ బాలీవుడ్ లో టాలెంటెడ్ నటుడు, గ్రేట్ ఫైటర్, మంచి డాన్సర్. కానీ వరుస ఫ్లాపులు తన కెరియర్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 2023లో రిలీజ్ అయిన గణపత్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. 5 రోజులకు కనీసం 5 కోట్లు వసూలు చేయలేని పరిస్థితి. దేశం మొత్తం షోల ఆక్యుపెన్సీ 10% కూడా దాటలేదు. అందుకే ప్లాన్ మార్చిన టైగర్ ష్రాఫ్ జగన్ శక్తి డైరెక్షన్ లో కొత్త ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమా కోసం లక్కీ గర్ల్ దిశా పటానీని బరిలోకి దింపుతున్నాడు. టైగర్ ష్రాఫ్, దిశా పటానీ ఫస్ట్ టైం భాగీ 2లో కలిసి నటించారు. తర్వాత వచ్చిన భాగీ 3 కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. మళ్లీ 3 ఏళ్ల తర్వాత హీరో నెంబర్ 1 సినిమా కోసం టైగర్ ష్రాఫ్ తో రొమాన్స్ చేయనుంది. నిజానికి ఫస్ట్ ఈ సినిమాలో హీరోయిన్ గా సారా అలీ ఖాన్ ఫిక్స్ అయింది. కానీ తన డేట్స్ ఖాళీ లేకపోవడంతో తప్పుకుంది. దీంతో ఈ యాక్షన్ థ్రిల్లర్ లో దిశా పటానీకి ఆఫర్ ఇచ్చాడు డైరెక్టర్. జూన్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా 2024 సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ ముందుకి రానుంది. మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలిసి నటిస్తున్న ఈ హిట్ జోడీ ఈసారి ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తుందో చూడాలి.